సినిమాని ప్రమోట్ చేయండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీ అందరి సహకారం మాకు కావాలి. థ్యాంక్ యూ ఆల్. హీరో ఆఫ్ ది డే హీరో అశోక్ బాబు గురించి. అతని గురించి చాలామందికి తెలియదు. చాలా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్ అశోక్ గల ఫాదర్ జయదేవ్ గారు పార్లమెంటేరియన్గా 10 సంవత్సరాలుగా ఆయన మార్క్ ఎంతగా చేస్తున్నాడో అందరికీ తెలుసు. అలానే వాళ్ళ నాయనమ్మ గారు గల్లా అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా 3 దశాబ్దాల పైగా పోయి రాష్ట్రాలకి సేవలు అందించారు. అలానే అరుణ్ కుమార్ గారి ఫాదర్ రాజగోపాల్ నాయుడు గారు 50 ఏళ్ల క్రితమే పార్లమెంటేరియన్. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. అలానే వాళ్ళ తాతగారు గల్లా రామచంద్ర నాయుడు గారు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేస్తామన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చి చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 15,000 మంది పైగా. ఆ ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జయదేవ్ గారు వాళ్ళ అమరాజా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు. భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో ఒకటి. ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళ అమ్మగారి వారసత్వం అంటే సినీ వారసత్వం దాన్ని ఎంచుకొని సినిమాల్లో చేయాలనే ఉద్దేశం కలిగి వాళ్ళ అమ్మగారు అంటే పద్మ గారు మా బ్యానర్ పద్మాలయ బ్యానర్ 50 ఏళ్ళుగా సినీ నేపథ్యంలోనే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడుగా, మహేష్ బాబు మేనలుడుగా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి సాధిస్తాడని చూస్తే చిన్నప్పటి నుంచి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణ గారి దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితమే 19 సంవత్సరం సినిమాలు యాక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఎక్కడో అతనికి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో రాణించాలి అని. ఉన్నత విద్యలు చదివాడు, సింగపూర్ వెళ్ళాడు, అమెరికాలో చదివాడు. అయినా ఎక్కడో సినిమాల్లో యాక్ట్ చేయాలి, నటుడు అవ్వాలి అనే ఆ కోరికని వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఒప్పుకొని అమరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ స్థాపించింది. ఈ సినిమా తీయడం జరిగింది. నేను సినిమాలో అక్కడక్కడ కొన్ని క్లిప్సెస్ చూశాను. దానికి ఉండాల్సిన లక్షణాలన్నీ అంటే డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, లేకపోతే ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ కానీ, కామిక్ ఎంటర్టైన్మెంట్ సీన్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అన్నీ కూడా మా హీరో ఇలా ఉంటాడు అని చూపించడానికి ఈ సినిమా తీశారు. అంటే టోటల్ పిక్చర్ నేను అయితే చూడలేదు. ఎక్కడెక్కడైతే కొన్ని పోర్షన్స్ చూశాను చాలా బాగా అపీలింగ్గా ఉన్నాడు. ఓ మాస్ హీరో ఉండాలో రెక్టాన్ అన్ని కూడా పుడికి పుచ్చుకున్నాడు. దానికి తోడు అశోక్కి ఓర తోడు ఆదిత్య డైరెక్టర్ ఇస్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. అన్నీ ఉన్నాయి, రైటింగ్ ఉంది, మ్యూజిక్ సెన్స్ ఉంది, టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఉన్నత విలువలతో సినిమా తీశారు. కాన్ఫిడెన్స్గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఉద్దేశం. అంటే కృష్ణ గారు అనేక సూపర్ హిట్స్ సంక్రాంతికి చేశారు. అలానే మహేష్ బాబుకి చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి. అలాగనే తొలి సినిమా కూడా హీరోగా ముద్ర వేసుకోవాలని హీరో అశోక్గా వస్తున్న ఈ తరుణంలో మీడియా వారు కానీ, మా అభిమానులు కానీ అందరూ ఆంధ్ర ప్రజాన్ని ఎక్కువ ఆశీర్వదిస్తారని, దానికి తోడు గుడ్ టెక్నికల్ క్రూ ఉంది. టెక్నికల్ క్రూతో పాటు ఆర్టిస్టులు ఇవాళ అప్కమింగ్ గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్, అలానే జగపతి బాబు గారు ఉన్నారు, చాలామంది నరేష్ గారు, అదర్ ఆర్టిస్ట్.
అందరు కలిసి ఒక గుడ్ ఫిలిం చూస్తున్నామన్న ఫీలింగ్ తోటి ఈ సంక్రాంతికి సినిమాలు ఏవైనా కొత్త తీయడానికి ఆంధ్ర ప్రేక్షకులు ముందుకు వస్తున్నందుకు అందరినీ ఆశీర్వదించమని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కూడా ఇంతగా రెస్పాన్స్ షార్ట్ నోటీస్ వస్తుంది అనుకోలేదు. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆదిశేషరావు గారికి, అట్లాగే డైరెక్టర్ శ్రీరామాదిత్య గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారికి, ప్రొడ్యూసర్ పద్మావతి గారికి, and to the two young stars, Nidhi and Ashok, congratulations to both of you. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు in this occasion to meet all of you today, 2 సంవత్సరాల నుంచి ఈ సినిమా మొదలుపెట్టయింది. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆల్మోస్ట్ సగం అయిపోయేటప్పటికి ఫస్ట్ వేవ్ ఆల్ఫా వచ్చింది. దాని తర్వాత బీటా చూసాము, గ్యామా చూసాము, డెల్టా చూసాము, ఇప్పుడు ఓమ్క్రాన్ కూడా వస్తూ ఉంది. సో దిస్ మూవీ హ్యాస్ హ్యాడ్ అ వెరీ లాంగ్ జర్నీ త్రూ ది ఎంటైర్ కోవిడ్ పీరియడ్. ఎక్కడెక్కడ కొంచెం అవకాశం వస్తే కొంచెం పూర్తి వచ్చాము. మధ్యలో opportunity దొరికితే we were able to go to Jordan also and film one song in Jordan in Wadi Rum. So ఇట్లాగా in this today's day and age, mana ee పరిస్థితిలో ఉండేటప్పుడు during this pandemic times, how long it lasts we don't know. Some people thought when it first started out 12 months 18 months అనుకున్నారు, మళ్ళా 3-4 years అనుకుంటున్నారు. ఇప్పుడు maybe it is endemic, we have to continue for another decade also like this is the reality of situation. Kabatti life has to go on, everybody's life has to go on, cinema has to go on, people have to continue to be entertained and people want to be entertained. Kabatti itlaga uncertainty tho chaana jaragta undi. Last 1 week nunchi chustunnaru meeru enni marpulu vachayo, enni cinemalu plans marchukunnaru kuda chustaru. So there's different types of movies with different types of business plans, with different types of markets, and each of those will have different type of opportunities. And in this day and age, we saw that after 2 years of waiting, we saw an opportunity for our type of film, and both Padma and Sriram and Ashok and everyone, including Seshirao Garu, we all discussed how to go forward. Finally, Krishna Garu 15th cheseyandi ani cheppin tarvata memu dhairyam chesukoni 15th ani pettukunnamu. So we're very happy to be introducing Ashok to you, introducing our Amaraja banner to you, and hope that this film will be able to entertain many people during these Sankranti holidays. Thank you very much. థ్యాంక్ యూ. ఈ ఫ్యామిలీ ఉన్నారు, సత్యం రాజేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. Happy New Year and welcome to everybody. Thanks for gracing this occasion అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎస్పెషలీ మై బంగారు బాబాయ్. హీ వాజ్ వెరీ సపోర్టివ్. ఈ థియేట్రికల్ రిలీజ్ ఎట్లా చేయాలా అనేసి నాకేం అర్థం అయ్యేది కాదు, కానీ హీ వాజ్ దేర్ అండ్ హీ సెడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ గివింగ్ అస్ సపోర్ట్, సో వీ క్యాన్ గో హెడ్ అంటే January 15 చూస్ చేసుకున్నాము. కాకపోతే పబ్లిసిటీ టైం తక్కువైంది. ఇంకా వెయిట్ చేస్తే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, అవన్నీ ఇంకా కష్టం అవుతుంది అనేసి ఇప్పుడు విండో దొరికింది. పండక్కి జనాలు ప్రజలు బయటికి వచ్చి సినిమాలు చూసేది ఒక ఆనవాయితీ. సో అది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు నాగార్జున గారు నేను అనౌన్స్ చేశారు వస్తున్నారని ఆయన పిక్చర్తో. సో మామూలుగా పండగకి 2-3 పిక్చర్స్ బాగానే జరుగుతూ ఉంటాయి. సో మేము కూడా ఇది మంచి ఛాన్స్ అనేసి బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా ఆలోచించి ఇంకా ముందడిగేసి ధైర్యం చేసి ముందుకు వస్తున్నాము. January 15th దీన్ని రిలీజ్ చేసి
we want to introduce Ashok and his skills and talents. And then Nidhi, who is a very talented and great dancer and actor. Maku Ashok Todga chala bagundi. So I'm hoping that we will strike the chord and it will be a youthful movie and good for the families. So andarki ఇది ఎంటర్టైనింగ్ గా మాస్ ఆడియన్స్ కి అట్లానే యూత్ కి ఫ్యామిలీస్ కి ఉండేటట్టు ఇట్స్ అ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అశోక్ విల్ బి అ ఫ్రెష్ టాలెంట్, సో ఇట్ విల్ బి లైక్ అ ఫ్రెష్ read and I'm sure it will be enjoyable and the comedy will be a big relief in this pandemic times. Thank you. అది మాత్రం నిజం పద్మావతి గారు. First of all, Happy New Year to everybody. 2021 కొంచెం కష్టం ఉంది, but I hope 2022 is much better. Very happy to be here with launching Ashok for this film Hero. First of all, I have to speak about Ashok. He is a newcomer, but he is a very talented boy. Chala baga dance chestunnadu, chala baga acting chestunnadu. It's not at all like his first film, like you can see from the Joker performance. All these things are not easy to do, but he's perfectly pulled everything off. And Sriram sir is a perfectionist director. And once you watch the film, you will see that. And a very big thank you to Amaraja Entertainment, Padma ma'am, and everybody else. And yeah, Happy New Year again. Thank you so much. కొన్నైనా ఇవాళ లేదండి, ఇంకా చాలా ఫంక్షన్స్ మేనేజ్ చేసుకున్నాం. ఒకటి కూడా ఓకే చెప్తాను. అయ్యా, సో హ్యాపీ న్యూ ఇయర్ అండి, అండ్ హాయ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవాళ ఫంక్షన్ వచ్చిన ఆదిశేషి గారు థ్యాంక్స్ లాట్ అండి, అండ్ జయదేవ్ గారికి. అండ్ శేషగిరిరావు గారి నుంచి వన్ థింగ్, మేము థియేటర్కి వద్దాం అనుకున్నప్పుడు మాకు వెనకాల కొన్నంత బలం ఇచ్చి ఇంకా ఎనర్జీ ఇచ్చి థియేటర్ ఖచ్చితంగా సంక్రాంతికి వద్దాం అనే ఒక పుష్ ఇచ్చి మా వెనకాల నుండి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో చాలా రోజు వెయిట్ చేస్తున్నానండి, ఎప్పుడు రిలీజ్ చేద్దాం సినిమా అని. Jan 26 అనుకున్నాం ఫస్ట్, బట్ ఇప్పుడు మీ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూస్తున్నప్పుడు కొన్ని పోస్ట్పోన్ అయినాయి. అండ్ అది అదృష్టం ఏంటో తెలియదు, మాకు సంక్రాంతి డేట్ దొరికింది. ఎందుకంటున్నానంటే ఇలాంటి సినిమాకి ఇలాంటి కంటెంట్కి సంక్రాంతి ఇస్ ద పర్ఫెక్ట్ డేట్. పక్కా థియేటర్లో, అంటే యూజువలీ నేను సంక్రాంతి సినిమాకి వెళ్ళినప్పుడు నేనైతే సంక్రాంతి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాను, నవ్వుకోవాలి, అరవాలి, విజిల్ చేయాలి, ఒక ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలనుకుంటాను. అలాంటి ఆడియన్స్ ఏమనుకుంటానో ఎగ్జాక్ట్ అలాంటి సినిమాని థియేటర్ తీసుకొస్తున్నాం. సో ఐ థింక్ సంక్రాంతికి మాకు డేట్ దొరకటం అనేది నిజంగా మా ఫస్ట్ చాలా పెద్ద అదృష్టం. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసిన నుంచి ఆల్ గుడ్ థింగ్స్ అలా మాకు కలిసి వస్తూ వెళ్ళాయి. మధ్యలో పాండమిక్ అందరికీ వచ్చింది, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా అయిన ఫిల్మ్ అండి ఇది. ఇవాళ చాలామంది షూటింగ్లో బిజీ ఉంది, చాలామంది ఆర్టిస్ట్ రాలేకపోయారు, బట్ వీ హ్యావ్ అ గ్రేట్ ఒక సూపర్ టీమ్ అంటాం, కాస్ట్ ఓకే యాక్టర్స్ కలిపి కూడా వీ ఇంక్లూడ్ దెమ్ యాజ్ అ టీమ్. ఎందుకంటే అందరు ఈ సినిమాకి ఎలా పనిచేశారంటే ఒక ఫ్యామిలీ లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ, ఎస్పెషలీ ఐ వాంట్ థ్యాంక్ జగవత్ బాబు గారు, ఆయన అసలు అదరగొట్టేశారండి. ఐ థింక్ గెట్ అన్ అవార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, అంత బాగుంటుంది ఆయనది. అండ్ నరేష్ గారు, ఆయన ఆల్రెడీ లాస్ట్ సినిమాలో కూడా పనిచేసిన, వెరీ క్లోజ్ టు మీ, అండ్ హీస్ తన సూపర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. అలానే కౌశల్య గారు, అర్చన సౌందర్య గారు, వెన్నెల్ కిషోర్, బ్రహ్మాజీ, సత్య, అసలు అజయ్, అండ్ చాలా మంది ఉన్నారండి. సినిమా చాలా కలర్ఫుల్గా, నిండుగా, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ నౌ స్పీకింగ్ అబౌట్ అశోక్, I want to stand here. I think when I first అశోక్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను అశోక్ ఎలా యాక్ట్ చేస్తాడో ఏంటి చూడలేదండి. అశోక్ చేసి నవ్వు చూశాను, నవ్వు చూసి ఆల్ ఐ బిలీవ్ ఇస్ అందరికీ చాలా కనెక్ట్ అవుతుందని. బట్ షూటింగ్కి వెళ్ళినాక నన్ను ఎంత సర్ప్రైజ్ చేసాడో నేను చెప్పలేను. నేను ఎక్కువ చెప్పట్లేదు, డబ్బా కొట్టట్లేదు. థియేటర్లో మీరు చూడండి, హీ విల్ సర్ప్రైజ్ యూ 10 more times. అంటే ఏంటి అబ్బాయి ఇలా ఇంత బాగా చేశాడు అనుకుంటారు. వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ ఆల్, ఇది అబ్బాయి ఫస్ట్ సినిమా అని మాత్రం ఎవరు అన్నది. అంత ఈజీతో హ్యూమర్ చేయడం చాలా కష్టం అండి, అంటే కామెడీ చేయడం చాలా కష్టం అని అనుకుంటాను అన్నింటిలో. అలాంటిది
సినిమా ఒక 2 hours ఇందాకన్నా 2 hour 8 minutes ఫిల్మ్ అండి మాది. మీరు అట్లీస్ట్ ఒక 1 hour 45 minutes 2 hours నవ్వుతూనే ఉంటారండి. యూ హ్యావ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ అసలు I don't know, with so much of ease. And I just, ఈ సినిమాతో we made a family. I think he's become a own brother to me. And పద్మావతి గల గారు, I think, I think నేను నా లాస్ట్ 2 years అందరికన్నా ఎక్కువ మా ఫోన్లో మాట్లాడిన పద్మ గారితో ఉంటుంది. I think she's, Amar Raja friends, అంటే గల్లా ఫ్యామిలీ has become my family with this film. And they're such lovely people. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అంటే నేను ఇంకా ట్రైలర్ ఏం చూపిస్తాను, సినిమా వచ్చినా మీరు చూస్తారు, బట్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇస్ వన్ పాజిటివ్ అట్మాస్ఫియర్ అండి. సినిమా ప్రతిరోజు షూటింగ్ ఎంత పాజిటివ్గా చేసామో, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత నవ్వుకుంటూ చేసామో అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది సినిమా థియేటర్లో. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నన్ను ట్విట్టర్లో అడుగుతున్నారండి, నిన్న పాట వేసినాక సినిమాలో మహేష్ గారు రెఫరెన్స్ ఉంటాయా, కృష్ణ గారి రెఫరెన్స్ ఉంటాయా అని. వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ ఆల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ దట్ పక్కా విజిల్, సూపర్ విజిల్ వేసి వచ్చే సీన్లు అయితే గ్యారంటీ ఉంటాయండి. అండ్ యూ విల్ లవ్ ఇట్. అండ్ టు ఆల్ ద ఆడియన్స్, నేనైతే మా ఫ్యామిలీ ఖచ్చితంగా థియేటర్ తీసుకెళ్ళి ఈ సినిమా చూస్తే ఐఎమ్ షూర్ దే విల్ రియలీ ఎంజాయ్. నేను ఆల్మోస్ట్ నాకు 3 years తర్వాత కమింగ్ విత్ హీరో. I assure you, I promise you, అందరికి పండగ సినిమా అంటే పర్ఫెక్ట్ పండగ సినిమాతో వస్తున్నాం అండి, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇది I think వాళ్ళిద్దరు దే ఆన్ స్క్రీన్ దే లుకింగ్ సో ఫ్యాంటాస్టిక్. అండ్ నిధి, షీస్ బికమ్ వన్ మోర్ ఫ్రెండ్ ఇన్ ద గ్యాంగ్ ఫర్ us. అండ్ అసలు దేర్ ఇస్ అ సాంగ్, నెక్స్ట్ 1 week లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఇద్దరు డాన్స్ చేస్తారు, ఎలా చేస్తారో మీరే చూసి చెప్పండి. ఆ సాంగ్ అదిరిపోతుంది, లైక్ పర్ఫెక్ట్ మాస్ సాంగ్. థ్యాంక్స్ వెరీ అండ్ బీయింగ్ సో స్వీట్ అండ్ డూయింగ్, ఐ థింక్ దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఫిల్మ్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి అండ్ వెరీ హోప్ఫుల్. అందరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పండగ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Jan 15th in theaters and now media వాళ్ళకి especially thank you for coming and attending the event. ఈ సినిమా రిలీజ్ అవడం అనేది నాకు I've been waiting forever అండి. అండ్ ఇట్స్ లిటరలీ లైక్ a dream come true moment. ఇప్పుడు సంక్రాంతి అనేది పాసిబిలిటీ అన్నప్పుడు తెలిసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మా ఎనర్జీ కూడా ఒక వేరే లెవెల్ తెలిపోయింది అసలు, సంక్రాంతికి వస్తున్నాము అని. అండ్ ఈ సాంగ్ వదిలాక మెయిన్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, కృష్ణ తాతయ్య ఫ్యాన్స్ కానీ అండ్ జనరల్ ఆడియన్స్ కూడా పీపుల్ గెటింగ్ సో మచ్ గుడ్ రెస్పాన్స్. అసలు ఈ టైంలో వచ్చేది మనకి కరెక్టా కాదా, ప్రపంచంలో ఏదేదో జరుగుతుందని అనుకునే టైంలో కూడా ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు, ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు వీ కెనాట్ హోల్డ్ బ్యాక్ అనిపిస్తుంది. అండ్ శ్రీరామ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసిమెలిసి ఆడుతూ పాటు తీసేసిన సినిమా ఇది. అండ్ మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఆడియన్స్ కూడా రేపు సినిమా చూసాక అంత ఎంజాయ్ చేసి బయటకు వస్తే వీ హిట్ ద టార్గెట్, వీ హిట్ ద గోల్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ Jan 15th. thank you. అశోక్ గారు, దీనికి రావటానికి నేను మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ తాతయ్య నన్ను సినిమాలో పెట్టినప్పుడు అక్కడే ఇంట్రెస్ట్ కొట్టేసింది. మంచుల పిన్ని కానీ, మహేష్ బాబు గారు కానీ ఆ టైంలో బాగా చేస్తున్నావు అని బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఆ టైంలో ఏదో మన ఫ్యామిలీ కదా ఊరిని ఎంకరేజ్ చేస్తారు అట్లా చెప్తారనుకునే టైంలో ఓకే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, చూద్దాం పర్వాలేదు అనుకునే టైంకి సింగపూర్ వెళ్ళాను. అక్కడ యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేటప్పుడు ఆ రెస్పాన్స్ అండ్ నేను లైక్ ఐ ఫెల్ట్ ట్రూలీ ఎట్ హోమ్ డూయింగ్ ఆల్ దీస్ క్లాసెస్. అండ్ ఒక ఏమంటారు, ఒక యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్ అని. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఇక్కడ దాకా వచ్చాను. అమ్మగారు వాట్సాప్ తీసుకుని నా సినిమాలో ఎలా వచ్చారో, భవిష్యత్తులో నాన్నగారు వాట్సాప్ తీసి రాజకీయాల్లో కూడా వస్తారా అంటే ఏమంటారు? ఇప్పుడైతే నో వే అంటాను. అశోక్ గారు, హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ సార్. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదండి. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ ప్రెషర్ ఇప్పుడు మీ ఈ మూవీలో మీ మీద ఎంతవరకు ఉంటుంది?
అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ దాట్? చేసేటప్పుడు ప్రెషర్ గురించి ఆలోచించలేదు. సో ఇట్లా ఇంకా Jan 15th ఉంటుంది ప్రెషర్. You are a busy businessman and you are a busy politician. And ఇప్పుడు అమర్ రాజాని బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ అశోక్ ఆర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏదైనా మూవీస్ ప్లాన్ చేస్తారు? This is to start with mainly for Ashok. Amaraja Media and Entertainment, because as a family in Amaraja group, my nephews Harsha and Vikram have joined us in the business. And we are discussing how to handle the succession. We felt that since both Ashok and Siddharth, both of my sons, Siddharth kuda cinema interest ఉన్నట్టుంది, వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. సో ఇన్ వన్ వే ఇట్ వాజ్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ అశోక్స్ ఇంట్రెస్ట్, బట్ as a group we have decided to take up media and entertainment as one of the lines of businesses. So దీంట్లో Ashok, Siddharth, Harsha, Vikram, all four are directors in Amaraja Media and Entertainment. And first film, Padmavati Galla is the producer. She has to be given 100% credit. మా పేరు ఉంది కానీ పని చేసిందంతా పద్మే చేసింది. And Padma's connection through Padmalaya, through her father, through her brother, through her uncles, legacy ఉంది కాబట్టి, ఆ goodwill ఉంది కాబట్టి we had the capability to do that. గారు నేపథ్యము సినీ నేపథ్యం రెండు ఉన్నాయి, కానీ ఈ రెండింటిలో మీరు సినీ నేపథ్యాన్ని ఎంచుకుంటానికంటే సినిమాల్లోకి రావడానికి రీజన్ ఏంటి? అంటే మోస్ట్ ఈజియస్ట్ జాబ్ అనుకున్నారా, ఏమనుకున్నారు సార్? లేదండి, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యాక్టింగ్. అదే చెప్పాను కదా, ఎలా చెప్పాలి, లైక్ అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా. కొంతమంది క్రికెట్, కొంతమందికి మ్యాథ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి సైన్స్ అయి ఉండొచ్చు. నాకు యాక్టింగ్ అలా వచ్చేసింది ఫ్యామిలీ కాబట్టి. శ్రీరామాదేవి, మీరు ఈ కొత్త హీరో ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, సో మంచి సాలిడ్గా మంచి సినిమా తీయచ్చు అంటే హీరోని, మీ కథకి ఆ హీరోని ఎంచుకున్నారు, హీరోని బట్టి మీ కథ రాసుకున్నారా, లేదా మంచి సాలిడ్ పార్టీ కాబట్టి ఈ సినిమా మీరు చేశారా? అంటే కాదండి. సో ఒక కథ ఉందండి, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న స్టోరీ ఇది. నేను ఆ సెకండ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను ఈ కథ. బట్ ఆ కథకి ఏంటంటే ఒక కొత్త అబ్బాయి అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంటాడు, చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఆ స్టోరీకి. రేపు సినిమా చూసినప్పుడు మీకు పక్కా అర్థం అవుతుంది. అదే టైంలో నేను అశోక్ని కలిసి సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఐ థాట్ ఆ కథ అశోక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో అలా అశోక్తో చెప్పాను, అశోక్ ఇంకా ఎక్సైట్ అయ్యాడు, అండ్ దట్స్ హౌ సినిమా అయిపోయింది. ఇందాక సాంగ్ చూశాను నేను, రోల్ రైడర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ హీరో నాగార్జున గారి కట్అవుట్ దాంట్లో ఎందుకు మిస్ అయ్యారు? లేదండి, అది ఏమంటే ఆ పాటలో ఎస్పెషలీ అక్కడ లిరిక్ రాసినప్పుడు రోల్ రాసి పంపించాడు అనమాట. రోల్ రాసి హోల్ పాట రికార్డ్ చేసి ఆ లిరికల్ పాట ఒకటి పంపించాడు. పంపించి అడిగాను, ఓకే చేంజెస్ చేసా అంటే ఆ రైమ్ ఉంది, ఆ రైమ్లో కరెక్ట్గా సెట్ అయ్యింది అని చెప్పి అక్కడికి వెళ్ళాం. బట్ అలా అలా మీరు చాలా కాంట్రవర్షియల్గా అడిగారు లేరేంటని, అలా ఏం అనుకోలేదండి, ఏం పట్టిగా అనుకోలేదు. నో, బట్ శ్రీరామ్ గారు ఇప్పుడు మీకు మ్యూజిక్ సెన్స్, ఆ సెన్స్ అన్ని ఉంది అని డైరెక్టర్గా అన్నీ ఉండాలి, అది శశిరావు గారు చెప్పారు. అయితే ఇందాక సిద్ధి శ్రీరామ్ పడిన మెలోడీ పాటకి అంటే మాకు వినిపించినప్పుడు అందులో యాక్చువల్గా ఏదైనా సాంగ్ అయితే మ్యూజిక్ డైరెక్టరు, సింగర్స్ పేర్లు వేస్తారు. ఇందులో మ్యూజిషియన్స్లో ఉన్న 4-5 పేర్లు కోఆర్డినేటర్తో సహా, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్లో పేర్లతో సహా వేశారు. మంచి పరిణామం. అయితే సిద్ధి శ్రీరాము వాయిస్, మెలోడీ వాయిస్ కన్నా ఈ మ్యూజిక్ హైలైట్గా అనిపించింది నాకు ఇందాక. దాన్ని మరి సినిమాలో అలా ఉంటుందా, లేదా ఇక్కడే ఎలా ఉందా? అది ఇక్కడ వచ్చిన సౌండ్ పరంగా అలా వినిపించిందేమో తెలియదండి, సౌండ్ సిస్టమ్ వల్ల. బట్ సినిమాలో మాత్రం స్పష్టంగా మీకు లిరిక్స్ అండ్ వాయిస్ కూడా క్లియర్గా వినపడుతుంది. ఫస్ట్ ఈ సినిమా గురించి కౌబాయ్ గెటప్లో కేసు రోజు లేదు, దానికి సర్వాత్తులు సూపర్ స్టార్ ఫ్యామిలీగా ఉంది అని చెప్పదలుచుకున్నారా? ఆ ఎపిసోడ్ మాత్రం మీరు నిజంగా స్క్రీన్ మీద చూడాలండి. డెఫినెట్లీ అంటే ఆ ఎపిసోడ్ తీయడానికి అంటే బెటర్ ఇస్ నోబడీ బెటర్ దెన్ దిస్, అండ్ ఐ ఫీల్ దట్ ఐ థింక్
నేను ఆ ఎపిసోడ్ మాత్రం మీ స్క్రీన్ చూడండి, ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్. అశోక్ గారు అశోక్ గారు, నిధి అగర్వాల్ని సెలెక్ట్ చేసుకోవడం మీ అవసరం. సినిమా డైరెక్టర్ గారు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసేది. పద్మ గారు, ఈ క్వశ్చన్ మీకండి. అశోక్ని ఫస్ట్ నుంచి కూడా మేనమామ పోలికలు ఎక్కువ ఉన్నాయా, తాతగారి పోలికలు తనలో ఎక్కువ ఉన్నాయా యాక్టింగ్ పరంగా? నేను సినిమా చాలాసార్లు చూశాను. నాకెందుకో నాన్నగారు కూడా బాగా గుర్తుకొస్తున్నారు. ఆ ఐస్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చేస్తుంటే అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం మహేష్ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. అశోక్ గారు సార్ ఇక్కడ మీరు వచ్చేసారు. తక్కువ ఉండటం ఇది అవుతుంది కదా, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టికెట్లు రేట్లు తక్కువ ఉండటం సినిమా పైన అన్ని ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇండస్ట్రీకి. సినిమా టికెట్ల గురించి కావాలంటే నేను సపరేట్గా మిమ్మల్ని అందరినీ పిలిచి దాంట్లో మాట్లాడాల్సింది చాలా ఉంది, అది సపరేట్గా మాట్లాడుకుందాం. ఈ సినిమాకి సంబంధించి కృష్ణ గారు జనవరి 15కి వెళ్తే ఈ సినిమా బాగుంటుందా అని చెప్పారు. మాస్ అన్ని కమర్షియల్గా ఉన్నాయి, పండగ సినిమాగా వస్తే బాగుంటుందని ఆయన 4 నెలల క్రితం చెప్పారు. నేను అప్పుడు పద్మ గారిని పిలిచి చెప్పాను, అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా ఎట్లా చేద్దాం ఏంటి అని అంటే నాన్నగారు ఎట్లా చెప్పారు, బట్ ప్రిపేర్ అవ్వండి అని అంటే శ్రీరాముని వీళ్ళందరినీ పిలిచి కూడా అందరినీ కూర్చున్న తర్వాత ఎస్ వీ కెన్ మేక్ ఇట్, వీ కెన్ కంప్లీట్ ద ఫిలిం, వీ కెన్ కమ్ ఫర్ రిలీజ్ అని చెప్పిన తర్వాత జనవరి 15th రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాం. ఇవాళ పాండమిక్ వచ్చింది వేవ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, బట్ కొంతమంది సివియర్గా ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఇట్ ఈస్ లైటర్ అంటున్నారు. బట్ ఆల్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ తీసుకొని రిలీజ్ చేస్తాం. ఇంకా థియేటర్ టికెట్ రేట్లు అంటారా, టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ సమస్య గురించి మీరు డిస్కస్ చేద్దామని అనుకుంటే నేను సపరేట్గా ఒకటే మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. ఆ సమస్యలు అటు గవర్నమెంట్కి కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ చాలామందికి కూలంకషంగా ఆ సమస్యలు తెలిసిన విధంగా మనం చర్చించుకుందాం అనుకుంటే మీలో కూడా చాలామందికి ఏదో అడగాలని అడుగుతున్నారు, కానీ వాటి వల్ల నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ పలకాలి అనేది విల్ డిస్కస్ ఇన్ ఏ సెపరేట్ మీటింగ్. లెట్ దిస్ ఫిలిం గో యాజ్ ఏ ఫిలిం మీటింగ్. ఆచార్య గారు, ఎన్నో అద్భుతమైన సినిమానే ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఎన్ని విధాలుగా వచ్చినా, సోషల్ మీడియా వచ్చినా, టెలివిజన్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీలు వచ్చినా, ఇవాళ చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పోటాడుకునేవి ఉన్నాయి, లేకపోతే మామూలుగా సినిమా రోజు ఏదో ఒకటి మార్నింగ్ టు ఈవినింగ్ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. అయినా సినిమా అనేది సినిమా థియేటర్లో చూస్తేనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సినిమా అనేది ఎప్పటికీ, సినిమా థియేటర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మీరు అంటే 2-3 క్వశ్చన్లు అడిగారు. సినిమా ఈ పిక్చర్ పర్టికులర్ పిక్చర్ ఓటీటీకి వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అని లాట్ ఆఫ్ డిస్కషన్స్ మామూలుగా ఇన్హౌస్లో చేశారు. అయినా అశోక్ చిన్నప్పటి నుంచి థియేటర్ ఆడియన్స్లో పెరిగాడు, థియేటర్స్లో నుంచి ఆడియన్స్లో సినిమా చూడటం అలవాటు పడ్డాడు. వాళ్ళ కోసమే సినిమా అనే యాంగిల్లో సినిమా థియేటర్లో అతని ఇంట్రెస్ట్, అతని సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ ఎక్స్పీరియన్సే మంచిదనే ఉద్దేశంతో చేసిన సినిమా. అది కూడా ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పండుగ సీజన్ ఎప్పుడైనా సంక్రాంతి 3-4 సినిమాలు అయినా సరే హోల్డ్ చేయగలరు సినిమాలో కంటెంట్ ఉంటే. అందుకని ఈ సినిమా సంక్రాంతికి రావడం జరుగుతుంది. పర్టికులర్గా చార్మింగ్ లైఫ్ అన్న ఈ యాక్టింగ్ ఎందుకు చూస్ చేస్తున్నారు? మామయ్య ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మహేష్ ఎఫెక్ట్? అదే ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫిల్మ్స్ అనేది బాగా దగ్గరలో ఉన్నాము. సో యాక్టింగ్ అనేది ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఐ ఫీల్ ట్రూలీ ఎట్ హోమ్. ద ప్యాషన్. ఫస్ట్ ఫిల్మ్కే ఇలాంటి ఇంపాక్ట్ వచ్చేసారు. అలాగే జోకర్ మూవీ ఉంది, జోకర్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. క్రిటిక్స్కి భయపడకుండా అలాంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేస్తున్నారు?
అంటే సినిమా చూస్తే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఫ్లో అండి. ఇప్పుడు దాని గురించి చెప్పేస్తే గివ్స్ అవే మూవీ. సో సినిమా చూడండి అని చెప్తాను. హాయ్ అశోక్ గారు, టీమ్ అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. రాబోతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ నా ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, మీరు మీ ఫస్ట్ ట్రైలర్ లుక్లోనే మేము కౌబాయ్ గెటప్లో చూసాము. సో ఈ మూవీలో మహేష్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ ఎంట్రీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. మహేష్ బాబు గారు కృష్ణ గారు అయితే సినిమాలో క్యామియోస్ ఏం చేయలేదు. అండ్ కమింగ్ టు మై జర్నీ ద ఫిల్మ్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు నాకు నేను ముందు చెప్పినట్టు మేము ఎంత ఎంజాయ్ చేసాము సినిమాని, ఆడియన్స్ కూడా అంత ఎంజాయ్ చేసినట్టు డెఫినెట్లీ హిట్ అయిపోయినట్టు. అండి శ్రీరామ్ గారు ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ క్వశ్చన్ ఆన్సర్ మోస్ట్ యాప్ టైటిల్ అండి. అంటే చాలా మంది ఫస్ట్ సినిమా లాంచ్ చేస్తున్నాం కాబట్టి హీరోని టైటిల్ పెట్టాం అట్లా అనుకుంటున్నారేమో, బట్ కథకి ఎప్పుడైతే థియేటర్లో చూస్తారో ఎవ్రీబడి విల్ షోర్లీ కమ్ బ్యాక్ అండ్ టెల్. అంటే ఈ కథకి హీరో కన్నా బెటర్ టైటిల్ ఉండదండి. ఐ థింక్ దట్స్ వన్ వే. సో ఒక నిమిషం, హీరో మర్చిపోయినట్టున్నాను వచ్చినప్పుడు ఇంకా విజయ్ వెంకట్ జయదేవ్ అశోక్ ఇంట్రెస్ట్ చాలా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా అడగడానికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ యాక్టెడ్ ఇన్ 2 films as a child star. ఒకటేమో కృష్ణ గారితో when he was only 10 years old, he acted with Krishna Garu. And then at the age of 12 years old, he acted with Mahesh Babu. సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా సింగపూర్లో he was there for 5 years. 5 years drama subject ఓకే హై స్కూల్లో తీసుకుని even at the higher level drama classes తీసుకున్నారు. One of the reasons we sent to Singapore also because they have that subject. ఆ స్కూల్లో ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. మళ్ళీ కాలేజ్లో టెక్సస్కి వెళ్ళినప్పుడు కూడా he took film and television as a subject. Degree కూడా film and television పైన డిగ్రీ చేశారు. So right from the beginning he's been the master of his own destiny. ఆయనే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆయనే అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ పెట్టుకొని even after when he came to say that ready for making a movie, directors to matladi, stories to see, he is involved in the entire development process itself. So ఆయన చేసేటప్పుడు మనం కూడా అంత వాళ్ళ పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఈ ఇండస్ట్రీలో మనం కూడా కొంచెం ఇన్వాల్వ్ ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. దట్స్ వై వి డిసైడెడ్ టు గో. సో అంటే ప్రొడ్యూసర్గానే ఉంటారా, లేకపోతే సంజయ్ గారి లాగా మీరు కూడా ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని కూడా చూడొచ్చా? ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, ఐఎమ్ అ పాలిటిషియన్ అండ్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. అండ్ చాలా యాక్టింగ్ ఉంటుంది దాంట్లో కూడా అని తెలుసు, కానీ దాట్ ఈస్ నాట్ మై నార్మల్ అప్రోచ్. నన్ను చూస్తే మీరు చాలా జెన్యున్ అని అనిపిస్తుందని నేను అనుకుంటాను. బట్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. యాజ్ ఫార్ as అమరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, దాంట్లో నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. పద్మ took 100% responsibility for this production. She gets full credit for it. ముందుకెళ్ళేటప్పుడు it depends on Ashok and Siddharth and their interest, how much they want to take that company forward. It's a bigger question than I can answer with my limited knowledge of this field. So I don't want to get into any controversies. I'd rather someone who has that experience answer that question. As far as politics and other things are concerned, whichever field I'm in, I try to be genuine and I try to continue to be that way. మేమైతే బాగా సాటిస్ఫై చేస్తామని కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అందుకే సినిమాని కూడా సంక్రాంతికి తెచ్చేస్తున్నాం. ఇంకా ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. అంటే దానికన్నా ఎక్కువ చెప్పే సినిమా ఇచ్చేస్తాం. మనకి సర్కార్ వారి పాట వస్తుంది సంక్రాంతికి. బట్ ఐ థింక్ ఫ్యాన్స్ ఎన్నో కారణాల వల్ల పుష్ అయింది మీకు తెలుసు. బట్ ఫ్యాన్స్ మాత్రం అంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తామంటారు కానీ బట్ ఫ్యాన్స్ విల్ డెఫినెట్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ షూర్. చెన్నైలో జాన్ బ్రిట్టో గారి దగ్గర నేర్చుకున్నాను అబౌట్ 9 months మేబీ. జుంబారేకి వచ్చేసరికి కృష్ణ గారు చూశారు అండ్ ఆయన డెఫినెట్గా మెచ్చుకున్నారు. అచ్చం మనలాగే చేశారని అమ్మకు కూడా చెప్పినట్టున్నారు. సో from my knowledge, dance, it is a natural flow in him and he's got that body image antara lekapothe talent and
Sorry, this is the word, ease. He's got the ease and he was doing it very comfortably. There were no difficulties and the flow was very nice. And చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బాగా చేయగలుగుతాడు అనేసి మాకు అనిపించేది అని అట్లానే ప్రూవ్ చేసుకున్నాడు. అశోక్ గారు ప్రస్తుతం అయిపోతుంది. నిధి గారు మీ క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతోంది? నా క్యారెక్టర్ స్మార్ట్ శంకర్తో చాలా డిఫరెంట్గా ఉంది సార్. బట్ నా క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది ఫిల్మ్లో చాలా బాగా రాశారు డైరెక్టర్ సార్. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ క్యారెక్టర్. ఐఎమ్ ప్లేయింగ్ అ డాక్టర్ అగైన్, బట్ ఐఎమ్ అ వెట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ అ బ్రెయిన్ న్యూరో సర్జన్ లైక్ దాట్ ఫిల్మ్. బట్ ఇది క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా అవసరం స్టోరీ బికాస్ జగపతి బాబు ఇస్ ఆల్సో దేర్ and he's playing my father in the film. If you see overall relationships in the film, చాలా బాగుంది, చాలా సెన్సిటివ్గా చూపిస్తున్నారు. నిధి గారు మీరు సీనియర్ కదా, ఏమన్నా అశోక్ గారికి మీరు సజెషన్స్ ఇచ్చారా? ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్లో తను ఏమన్నా ఇబ్బంది పడుతుంటే మీరేమన్నా? లేదు నన్ను ఏం చేయలేదు, చాలా సపోర్టివ్గా వర్క్ చేశారు. ఏం ట్రబుల్ ఏంటి చేయలేదు బికాస్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ he's a very nice boy, so I didn't want to trouble him, but definitely if I'm a senior with somebody else then next time చేస్తున్నాను. Thank you to all.